హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేశానో మీకు చూపిస్తున్నా అండి. ముందుగా 2 గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. రైస్ పొడి పొడిగా ఉండాలండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి. ఆ తర్వాత వెడల్పాటి గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత తురిమిన క్యాబేజీని వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత పుదీనాను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని అంతా మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేటట్టు మళ్ళీ కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. నేనైతే 3 ఎగ్స్ వేసుకున్నానండి. ఎగ్స్ ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. రైస్లో ఎగ్ పీసెస్ పెద్దగా కనబడాలి అంటే వెంటనే కలపకుండా కాసేపు ఆగిన తర్వాత కలిపితే సరిపోతుందండి. ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ను వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత రైస్కి అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. ఫ్రైడ్ రైస్కి రైస్ పొడిగా ఉంటేనే బాగుంటుందండి. పొడిగా ఉండడం వల్ల మెతుకు అనేది విరగదు. ఇలా మొత్తం అంతా రైస్కి పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా రైస్ని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.